కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం మౌనంగా ఉంటే బాధపడే 100 రోజుల నుంచి తప్పించుకోవచ్చు. నీవు గాయం గురించి కాదు ఆలోచించాల్సింది, ఎలా కోలుకోవాలి అని ఆలోచించు. పడిపోవడం గురించి కాదు ఆలోచించాల్సింది, ఎలా నిలబడాలి అని ఆలోచించు. నోరు లేని మేకల్ని బలిస్తారు, కానీ సింహాన్ని కాదు. గుర్తుంచుకో. కాబట్టి మేకలా కాకుండా సింహంలా జీవించు. గెలిచిన వాళ్ళు నీతులు చెప్తారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు. గెలిచిన వాళ్ళతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్ళతో అనుభవాలు చెప్పించుకోవడం మంచిది. పడిపోతే పైకి లేపేందుకు ఎవరూ లేరని గ్రహించిన వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు. మనం కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతగానితనంలా చూస్తారు. నీతిగా బ్రతికేవాడికి నిందలు ఎక్కువ, బాధ్యతగా బ్రతికేవాడికి బాధలు ఎక్కువ. నీవు ఒక నిర్ణయం తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. విరిగిన పాలతో చేసిన పదార్థానికి విలువ ఎక్కువ. అదేవిధంగా నలిగిన మనసుతో చేసిన ఆలోచనకి విలువ ఎక్కువ. చావు బ్రతుకులు ఎక్కడో ఉండవు. ధైర్యంలోనే బ్రతుకు ఉంటుంది, భయంలోనే చావు ఉంటుంది. మనం దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. నీ లక్ష్యం మంచిదైతే సరిపోదు, నీవు నడిచే మార్గం కూడా మంచిదై ఉండాలి. మీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు. మీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. నీకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది. నీకు కష్టం అంటే దూది కూడా భారంగానే ఉంటుంది. నీ విలువ ఎవరికి అర్థం కాదో వాళ్ళను పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళను అశ్రద్ధ చెయ్యకు. కుదిరితే పరిగెత్తండి, లేకపోతే నడవండి. అది చేత కాకపోతే పాకుతూ పోండి. అంతేకాని ఒకే చోట కదలకుండా ఉండకండి. బానిసత్వానికి అలవాటు పడ్డవాళ్ళు తమ బలాన్ని ఎప్పుడూ గుర్తించలేరు. పంటే కాదు, కొందరి పాపం కూడా పండుతుంది. కొన్నాళ్ళు ఎదురు చూడాలి, అంతే. పంటను రైతు పండిస్తే పాపాన్ని ఆ భగవంతుడు పండిస్తాడు. ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివిగలవాడు. ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు. నిజంగా మీ మంచి కోరే వాళ్ళే అయితే మీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు. ఇష్టం, కోరిక అనేవి మిమ్మల్ని బానిసగా మారుస్తాయి. ఓపిక, ఆశయం అనేవి మిమ్మల్ని ఎప్పటికైనా రాజుని చేస్తాయి. నీ మనస్సు నీవు అదుపు చేసుకోకపోతే అదే నీకు ప్రధాన శత్రువుగా మారుతుంది. నిన్ను ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం ఆగిపోకూడదు. ఎగతాళి చేసిన వాడు ఏడ్చే విధంగా ఉండాలి నీ జీవితం. నీవు రోడ్డు మీద రాయిలా ఉండకు. ఎవడో ఒకడు తన్నేస్తాడు. ఊరు చివర కొండలా ఉండు. తాకడానికి కూడా ఆలోచిస్తాడు. మిమ్మల్ని సంతోషపెట్టే వారంతా మంచివారు అనుకోవద్దు. మిమ్మల్ని బాధించే వారంతా చెడ్డవారు అనుకోవద్దు. వ్యక్తిత్వం అనేది రాతల్లో రాసేది కాదు, మాటల్లో చెప్పేది కాదు. చేతల్లో మరియు నడతలో మాత్రమే చూపగలం. ఈ సొసైటీ చెడ్డది కావచ్చు, అడుగడుగున మోసం జరగవచ్చు. కానీ నీవు మంచిగా ఉండాలి అనుకుంటే ఏ దుష్టశక్తి నిన్ను ఆపలేదు. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకుంటే ఏ బంధము తోడు ఉండదు. మిమ్మల్ని అనుమానించే వాడిని మీ దగ్గరకు రానియకండి. మిమ్మల్ని అవమానించే వాడి దగ్గరకు మీరు వెళ్ళకండి. అనుకున్నవన్నీ జరిగితే మనిషి ఈ భూమి మీద నిలబడడు. అందుకే దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. నీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో వ్యక్తికి వెలుగును చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. ఏ వ్యక్తి అయినా ఎప్పుడూ పూర్తి ముక్కుసూటిగా ఉండరాదు. ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే కానీ వంగిపోయే దర్భాలు కాదు. ఏ వ్యక్తి అయినా డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది.
ఏదో ఒకనాడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా రిలేషన్ను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. నీవు తలదించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు. ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని, కష్టం విలువ తెలియకుండా కుమారుడిని, బంధాల విలువ తెలియకుండా కుమార్తెను ఎంత పెంచినా దండగే. మీ బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ మీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. పాజిటివ్గా ఆలోచించే మనిషిని ఏ విషం చంపలేదు. నెగిటివ్గా ఆలోచించే మనిషిని ఏ మెడిసిన్ బాగు చేయలేదు. ఈ రోజుల్లో తప్పు చేయడానికి ఎవరూ భయపడడం లేదు. చేసిన తప్పు బయటపడకుండా ఉండడం కోసం మాత్రమే భయపడుతున్నారు. ఎవరి కోసమో మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీకోసం అన్నింటినీ మార్చుకునే వ్యక్తిని మాత్రం వదులుకోవద్దు. నిన్ను ఎవరో గౌరవించడం లేదని బాధపడవద్దు. ఎందుకంటే బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. లైఫ్ కూడా అంతే. నీవు చేసిన మంచిలో కూడా చెడును వెతికే మహానుభావులు నీ పక్కనే ఉంటారు. జాగ్రత్త. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీకే. అన్నం మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. నీకు ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. మీ ముందు ఓ మాట, మీ వెనక ఓ మాట మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఉండే ఓపిక, మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ ప్రవర్తన, ఈ రెండు విషయాలు మీరు ఎలాంటి వారో తెలియజేస్తుంది. తలరాతను ఎప్పుడూ నిందించకండి. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఒకరు బాగుపడితే చూడలేని వారు తాము బాగుపడ్డా సుఖపడలేరు. ఈ సొసైటీ చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బంధాలు నిలబడతాయి, నిజం చెప్తే విరిగిపోతాయి. మీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేమీ మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. ఓర్పుగా పనిచేస్తే నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా పనిచేసి చూడు, నీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా దొరుకుతుంది. ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరూ మిగలరు. ఎవరిని తప్పు పట్టవద్దు, నిందించవద్దు. ఎవరి పరిస్థితులు వారివి. నువ్వు చూసిందల్లా నిజము కాదు. నువ్వు చేసిందల్లా నీ తోడు రాదు. సిరి సంపదలతో సుఖము రాదు. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ చింతించకండి. ఎందుకంటే మీకు జరిగే మంచి మీకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు మీకు అనుభవాన్ని ఇస్తుంది. నలుగురికి సహాయం చేసే గుణం మీలో ఉంటే మీరు ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు నమ్మిన దేవుడే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తాడు. దేవుడికి ఇవ్వాలనుకున్నది లేని వాళ్లకు ఇవ్వు. ఎందుకంటే నీ దగ్గర అడుక్కునే అంత పేదవాడు కాదు భగవంతుడు. ఎవరెంత చనువిచ్చినా మీరు మీ హద్దుల్లో ఉండండి. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే ఆనందం, తీరాన్ని దాటితే విధ్వంసం. మీతో ఎవరు మాట్లాడకపోతే అది వారి తప్పు. మీరు ఎవరితో మాట్లాడకపోతే అది మీ తప్పు. లైఫ్ నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసే వారిని నవ్విస్తుంది. విమర్శించేవాడు దిగజారుతాడు, విశ్లేషించేవాడు ఎదుగుతాడు. ఎగిరే పక్షి కనపడుతుంది, కానీ వీచే గాలి ఎవరికీ కనబడదు. అదేవిధంగా కళ్ళ ముందు వ్యక్తి కనిపిస్తాడు, కానీ అతని కళ్ళల్లో బాధ ఎవరికీ కనిపించదు. అన్నం తినకుండా రోజంతా గడపొచ్చు, కానీ ఆప్యాయత లేని చోట అరగంట కూడా గడపలేము. క్రింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం ఏమీ ఉండదు. క్రింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పతనం ఉంటుంది. నీ మాటలు నచ్చనప్పుడు మౌనంగా ఉండడం మంచిది. నీవు నచ్చనప్పుడు దూరంగా ఉండడం మంచిది.
పట్టరాని సంతోషాన్ని, భరించలేని బాధని నీకు ఎక్కువగా ఇచ్చేది నీవు ప్రేమించిన వారే. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వాళ్ళని వదిలేయడం మంచిది. ఎవరినైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం లైఫ్ లాంగ్ ఉండదు, గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం. మంచివాడి కోపం మంచు లాంటిది, వెంటనే కరిగిపోతుంది. చెడ్డవాడి కోపం నిప్పు లాంటిది, ఎప్పుడైనా కాల్చివేస్తుంది. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. రాపిడి లేకుండా వజ్రం ప్రకాశించదు. అలాగే మనిషి కష్టాలు పడకుండా పరిపూర్ణత రాదు. మీరు ఎవరి కోసం ఏడవకండి. మీరు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు మీ వాళ్ళు కారు. మీ వాళ్ళు అయితే మిమ్మల్ని ఎప్పటికీ ఏడిపించరు. నీవు సులభంగా నోరు జారిన మాటలే మనసుని బలంగా బాధ పెడతాయి. గర్వంతో విర్రవీగిన ప్రతి మనిషికి పతనం తప్పదు. పతనానికి గర్వమే కారణం. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతల్లో ఉండడు. ఏ వ్యక్తినైనా చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలతో ముగుస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది. ఒక మంచి పని జరుగుతుందంటే నలుగురు బాధపడ్డా పర్వాలేదు. ధీరులు ఎప్పుడు తమకు కావలసినది స్వయంగా సాధించుకుంటారు. ఒకరి నుంచి తీసుకోవాలనుకోరు. ఆదాయానికి మించి ఖర్చు, ఎదుటివారిలా బ్రతకాలనే ఆశ మనిషికి రెండూ ప్రమాదమే. ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే రెండోది నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.